రోడ్డు పైన ఎక్కింది అసలు జస్ట్ పిల్లలకి ఏంటంటే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేస్తాం. ఎటు పంపిస్తారు? ఇంటికి ఎందుకు వాళ్ళకు 2 days అయితే ఎగ్జామ్స్ ఉన్నాయట సార్. ఎగ్జామ్స్ ఇంకా లేవు సార్, రాలేదు. చదవని మాట్లాడారు, స్టేట్మెంట్ రాలేదు సార్. నాకేమైనా తెలుసా? కరికులం తెలియదు కదా సార్. అయిపోయింది సార్. ఇది ఈరోజు మనది బంద్ స్టేట్ వైడ్ కాలం సార్. సార్ ఒక 10 నిమిషాలు పిల్లలను పంపించేసి సార్. మీకు తెలుసు కదా సార్, జిల్లా బయట ఉంటారు, బయట ఆగారు, మనం పంపించేస్తాం సార్. మనం అప్పుడు స్కాలర్షిప్ కోసం బంద్ చేసినాం. బంద్ జరిగితే ఎక్కడ అక్కడ పోతే పర్వాలేదు, మళ్ళీ వీళ్ళు హాస్టల్ ఉంటారు కాబట్టి బర్నింగ్ ఇష్యూ అనేది శక్తి అటువంటి ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల మనం అందరికి కూడా సఫర్ అవుతున్నాం. అని చెప్పేసి మన ఒక డిమాండ్, ప్రతి ఒక్క డిమాండ్. మనం ఏదో కేసులు పెట్టుకోవాలనో లేకపోతే రోడ్డు మీద ధర్నా చేయాలనో 10 మందికి ఇబ్బంది కలిగించాలనేటువంటి మన డిమాండ్ కాదు, అవునా కదా? ఈ బంద్ వల్ల ఏమైందంటే గవర్నమెంట్కి తెలుస్తుంది, మనం సాల్వ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కంపల్సరీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. మన నిన్న నైట్ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు అన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97ను తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యా విధానంలో SBTETని తొలగించే విధంగా శక్తి అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక విద్యను పూర్తిగా ఈరోజు ఒక ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు వొకేషనల్ అదేవిధంగా ITI విద్యార్థులు సరిసమానంగా చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు శక్తి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే విద్యార్థులు ఈరోజు లేబర్లు కావాలనేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. ఈరోజు కూలికి వేసుకొని డబ్బులు సంపాదించుకునే ఒక పరిస్థితిలో లేరు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఉన్నత చదువులకు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు చేసి ఈరోజు సాఫ్ట్వేర్ కావచ్చు వివిధ రంగాలలో సెటిల్ కావాలనే ఒక పెద్ద లక్ష్యంతో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయడం జరుగుతోంది. దీనికి అందరూ కూడా తప్పకుండా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఏబీపీగా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జియో నెంబర్ 90 వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ని వెనక్కి తీసుకోవాలి, SBTETను గానే ఈరోజు దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నిన్న మీరు ఏదైతే ఒక కమిటీ వేయడం జరిగింది, ఆ కమిటీలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి, లేట్ చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ABVP.